హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. రూ. 200 పెట్టి కోటీశ్వరులయ్యారట వీళ్ళు. కానీ అదంత ఈజీనా? అసలు ఈ మాట వింటే మీకేమనిపిస్తుంది? కేవలం రూ. 200. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రూ. 200 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సామాన్య పండ్ల వ్యాపారి, ఒక మాంసం నడిపే షాప్ ఉన్న ఒక వ్యక్తి రాత్రికి రాత్రి 60 లక్షల రూపాయలు సంపాదించేశారు. నేను చెప్తుంది ఒక సినిమా కాదు, కల్పించి చెప్పింది అంతకంటే కాదు. మధ్యప్రదేశ్లో పన్నా అని ఒక జిల్లాలో ఉంది. సాజిద్, సతీష్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ జీవితంలో జరిగిన రియల్ మ్యాజిక్ ఇది. ఖచ్చితంగా మ్యాజిక్ అని అలాంటి అవుననే చెప్పాలి. ఇక్కడ లాజిక్ కూడా ఉంది. కాకపోతే ఏంటి ఆ లాజిక్ చూద్దాం. కొన్ని వందల ఏళ్ళగా వేల మంది వెతుకుతున్న ఒక వజ్రం కేవలం 20 డేస్లో వీళ్ళిద్దరికి దొరికింది. అసలు ఎలా దొరికింది? అసలు మన దేశంలో వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? నిజంగా అది పాసిబులా? లేకపోతే దీని వెనుక ఇంకేదైనా సీక్రెట్ ఉందా? లెట్స్ డైవ్ ఇన్. చూద్దాం క్లియర్గా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వజ్రం దొరకగానే అసలు అది మన సొంతం అవుతుందా అంటే కాదు. నో. ఇక్కడే ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ రూల్ అనేది పెట్టింది. పన్నాలో ఎవరైనా సరే కేవలం ఒక రూ. 200 చెల్లించి 8 మీటర్లు ఉన్న ఒక స్థలం మొత్తాన్ని లీజ్ తీసుకోవచ్చు. సాజిద్ ఇంకా సతీష్ కూడా అలాగే చేశారు. ఇక్కడ దొరికే వజ్రం మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు. డైరెక్ట్గా దొరికింది కదా అని మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ డైమండ్ ఆఫీస్లోనే వాటిని అప్పగించాలన్నమాట. లాజికల్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, ప్రభుత్వం ఆ వజ్రాన్ని వేలం వేస్తుంది. అవును, ఆప్షన్లో పెడుతుంది. అందులో 12% ట్యాక్స్ కట్ చేసుకొని మిగిలిన 88% డబ్బు మొత్తాన్ని ఆ వ్యక్తికి ఇస్తుంది. అంటే రూ. 200 పెట్టుబడితో ఇక్కడ 60 లక్షల రూపాయలు రిటర్న్స్ వచ్చాయి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్లో రిస్క్ హై రివార్డ్ గేమ్ అని అనిపిస్తుంది కదా. అయితే కేవలం పన్నాలు మాత్రమే కాదు, భారతదేశం ఒకప్పుడు ప్రపంచపు వజ్రాల గనిగా పేరుంది. మీకు తెలుసా? ప్రపంచ సిద్ధి కోహినూర్ వజ్రం మన ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు గనుల నుంచి వచ్చింది అని. అంతేకాదు, హైదరాబాద్ నిజాం దగ్గర ఉన్న జాకబ్ డైమండ్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసా? దాని విలువ తెలియక ఆయన దాన్ని పేపర్ వెయిట్గా వాడేవాళ్ళట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది. ఏంటది అంటే, వజ్రాలతో పాటు కొన్ని శాపాలు కూడా వస్తాయి అని అంటారు. సో హోప్ డైమండ్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నాశనం అయిపోయారు అని చరిత్ర చెప్తోంది. మరి ఈ సాజిద్, సతీష్లకి ఇప్పుడు దొరికింది కదా వజ్రం, వాళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తుందా అంటే ఖచ్చితంగా తెస్తుంది. ఎందుకంటే వాళ్ళు దీన్ని అమ్ముకుని వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టంగానే చెప్పాలి. ఒక ప్యూర్ థాట్, ఒక మంచి సంకల్పం అనుకోండి, అది ఎప్పుడైతే ఉంటుందో ఆ వజ్రం బ్రైట్ లాగా వాళ్ళ లైఫ్స్ కూడా మెరుస్తాయని చెప్పొచ్చు. వీళ్ళ లైఫ్లో అయితే అది జరిగింది. దయచేసి ఇదే నిజమని ఇంకెక్కడ దొరికితే మీ జీవితాలను నాశనం చేసుకోకండి. వాళ్ళకి జరిగింది ఇది. మరి అసలు వజ్రం దొరికితే మీకు ఎలా గుర్తుపట్టాలనిపిస్తుందా? సాజిద్ చెప్పిన విషయం ఏంటంటే, అది దొరికినప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుందంట. ఆ మెరుపు చూడగానే ఇది వజ్రమే అని మీ మనసుకు తెలుస్తుందంట. సో తను చెప్పిన మాటలు ఇవి. కానీ గుర్తుంచుకోండి, ఈ పన్నాలో వజ్రాల కోసం జీవితం మొత్తం వెతికి ఏమీ దొరక్క ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళేవారు కొంత వేలలో ప్రజలు ఉంటారు. కేవలం అది వాళ్ళ కష్టం మాత్రమే కాదు, అదృష్టం ఇంకా ఓపికతో కూడిన ఒక వేట లాంటిది అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, వజ్రం అంటే కేవలం అదొక రాయి కాదు, ఒక సామాన్యుడి కలగా ఉంది, ఒక పేద కుటుంబం యొక్క భవిష్యత్తులా ఉంది. మీరు కూడా మీ దగ్గర ఒక రూ. 200 ఉంటే పన్నా వెళ్ళి మీ లక్ని టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఎందుకురా బాబు మనకది కష్టపడి సంపాదిస్తే దానికంటే గొప్పగా ఇంకేముంటుంది అని అనుకుంటున్నారా? కింద మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ లైఫ్ స్టోరీస్ని మీకు తెలియజేస్తూనే ఉంటాం. అందుకోసం మీరు ఏం చేయాలి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.